రాముడిని చూడడానికి మనం వెళ్ళాలా? లేదా రాముడే మనల్ని చూడాలండి? అదొక మంచి ప్రశ్న వేశారు మీరు. చూడటం 2 లెవెల్స్ అండి. ఒకటి మనం చూడటం, మనల్ని ఇంకోటి చూడటం. ఇది 2 లెవెల్. సహజంగా మనకి సమాజంలో జరిగే విషయాలు 2. మనం వ్యక్తిని చూడాలి, వ్యక్తి చేత మనం చూడబడాలి. ఇదే విషయం రామాయణంలో మనకు చెప్తాడు. రాముడిని మనం చూడాలి ఒకటి, రాముడి చేత మనం చూడబడాలి 2 లెవెల్స్ ఉంటాయి. ఈ 2 జరిగినట్టయితే రాముడిని మనం చూసినా, రాముడు మనల్ని చూసినా మనకు కీర్తి, యశస్సు, కేశాలన్నీ పోతాయి, మనకు చాలా శుభాలు జరుగుతాయని చెప్పి అది చిన్నపాటి డైరెక్షన్ మనకు వాల్మీకి ఇచ్చింది. ఏంటంటే రాముడిని చూడు, రాముడిని చూడు, చూడటం కోసం ప్రయత్నం చేయి, చూడటం కోసం ప్రయత్నం చేస్తే ఆయనే నిన్ను చూస్తాడు. ఇదంతా కాకుండా రాముడిని చూడటానికి అమ్మవారు ప్రేరేపిస్తుంది. అమ్మవారు కరుణామయి, ఆవిడే సాటి రాముడిని ప్రేరేపిస్తుంది. అందుకోసం చెప్తాడు, నన్ను బ్రోమని చెప్పబోయే సీతమ్మ తల్లి అని చెప్తూ ఉంటారు బాగా దీనిలో. అందుకోసం అమ్మవారి రికమెండేషన్తోనే రాముడు మనం చూడగలరు, రాముడు మంజోలు వస్తారు. అది ఇంకా అవి అనుభవించే తప్ప మనం అంతేనండి, వారిని అనుభవించాలి, మన జన్మ తరించాలి. ఇట్లా అమ్మవారిని అయ్యవారిని తలుచుకుంటేనే చాలండి, ఇప్పుడు పులకరిస్తుంది. అంతే, రామానుగ్రహం అట్లా ఉండాలి. అట్లా రాముడిని అట్లా మేము అనుభవిస్తున్నాం. ఈ రామాయణం మీరు దాదాపు 20 సార్లు పారాయణం చేశారు కదండి. ఎవరైనా పారాయణం అంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుని పారాయణం చేసి పక్కన పెడతారు, తర్వాత ఏదో పట్టాభిషేకం చేసుకుంటారు. కానీ పారాయణం చేస్తూ మీరు దానిలో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి ఎన్నో విషయాలని ఒక గ్రంథ రూపంలో ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? అసలు గ్రంథం ఏంటి? వృత్తిరీత్యా నేను ప్రొఫెసర్ అండి. ప్రొఫెసర్ అంటే మేము స్టూడెంట్స్, డాక్టరేట్ స్టూడెంట్స్ గైడ్ చేస్తూ ఉంటాం. నేను పోస్ట్ గ్రాడ్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ అండి. నా దగ్గర 100 మంది MD డాక్టర్లు ట్రైనింగ్ అయి ఉన్నారు. ఏదో భగవంతుడు నాకు అదృష్టం ఇచ్చాడు. అది రామానుగ్రహం, అది రామప్రవాద ఆశ్చర్యమే, సందేహం లేదు. అట్లా ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మాకు ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలించడం ఆ వృత్తి ధర్మం. అంటే ధర్మం అని కదా, వృత్తికో ధర్మం ఉంది. పిల్లలను పాఠం చెప్పడం, విషయాలన్నీ సంగ్రహించడం, క్రోడీకరించడం, గ్రంథస్థం చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఆ సందర్భంలో నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషిని కాబట్టి రామాయణం పారాయణం చేస్తున్న రోజుల్లో అసలు ఒకసారి నిశ్చితంగా పరిశీలిద్దాం, ఏమన్నా విషయాలు కనపడతాయేమో, క్రోడీకరించే ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో రామాయణ పారాయణం మొదలుపెట్టాను. మొదలు పెడుతూ ఉంటే చాలా విషయాలు, ఇది చాలా బాగుంది, ఇది ఒక చోట నిక్షిప్తం చేస్తే బాగుంటుంది అనే సందర్భాలు చాలా చోట కనపడ్డాయి. కనపడ్డప్పుడు నేను ఇప్పుడు చేసింది ఏమిటంటే, నా రామాయణ క్వశ్చన్ నిండా పెన్సిల్ మార్కింగ్సే ఉంటాయండి. రామాయణ క్వశ్చన్లో నాకు రామాయణంలో అన్ని పెన్సిల్ మార్కింగ్, ఒక్కో పేజీకి 10 పెన్సిల్ మార్క్స్ ఉంటాయి. అండర్లైన్ చేసి ఈ పాయింట్ కొత్తగా ఉంది, ఒక చోట వద్దాం, ఈ పాయింట్ కొత్తగా ఉంది, ఒక చోట వద్దాం అనే పేరుతో అన్ని కాండల్లో నుంచి విశేషమైన ఘట్టాలన్నీ తీసుకొని విశ్లేషించి ఒక చిన్నపాటి పుస్తకం రాద్దామని సంకల్పం వచ్చింది. దానికి మా గురువు గారి ఆశీర్వచనం మెండుగా ఉంది. అన్నిటికన్నా ముందు నేను రాస్తూ ఉంటే 300 పేజీల పుస్తకం, 400 పేజీల పుస్తకం రాయడం అంటే కష్టం అవుతుంది. నేను అదృష్టవంతం ఏమిటంటే నా సహధర్మచారిణి, ఆవిడ పేరు వెంపటి ప్రభావతి, ఆవిడ నేను చెప్పిందంతా రాస్తూ ఆవిడకి అందస్తం చేసి ఆ పేజీలన్నీ రాసి నాకు ఆ రకంగా సహకరించి నన్ను చరితార్థం చేసింది ఆవిడ. ఆ పేరుతో అట్లా పుస్తకం అంతా విషయాలన్నీ రాయగలిగాను, అందస్తం చేయగలిగాను. ఏం పేరుతో వచ్చిందండి గ్రంథం? అది రామాయణ విశేష విషయ సంగ్రహం. దాని పేరు రామాయణ విశేష విషయ సంగ్రహం, విశేషమైన విషయాల యొక్క సంగ్రహం. ఆ హెడ్డింగ్ కూడా అట్లా పెట్టడం జరిగింది, రామాయణ విశేష విషయ సంగ్రహం. అది నిజంగా రామానుగ్రహమే, రామప్రవాద ఆశ్చర్యమే, ఏమాత్రం సందేహం లేదు. ఆ మాటని జీవితంలో ప్రతి చోట నేను ఆస్వాదించుకుంటానండి, ప్రతి లెవెల్లో. అంటే భగవంతుడు ఆ రకమైన అవకాశం కూడా ఇచ్చాడు, చేయగలిగాం. గ్రంథంలో మీరు అష్టోత్తర నామాల గురించి, అదొక సంఘటన ఏంటంటే, రామాయణం పారాయణం చేస్తున్న రోజుల్లో నుండి వాల్మీకి రాముడికి, అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి వాళ్ళ పాత్రలను పోషిస్తూ సందర్భాలు చెప్తూ ఉన్నప్పుడు మరి కొన్ని విశేషణాలు వేశాడు. వాళ్ళ ప్రవృత్తిని బట్టి, వాళ్ళ లక్షణాలను బట్టి మాటలు వేస్తూ ఉంటాడు. మాటలన్నీ చాలా కనపడ్డాయి నాకు. ఈ మాటలన్నీ ఉన్నాయి కదా, ఈ మాటలతో స్వామివారిని ఎందుకు పొగడకూడదు, స్వామివారిని ఎందుకు కీర్తించకూడదు, ఎందుకు పూజ చేయకూడదు? నామాలంటే మాటలకు నామాంతం అనుకున్నప్పుడు నాకు ఆ మనసులో సంకల్పం జరిగి ఈ లక్షణాలన్నీ ఓ పుస్తకం మీద రాసుకొని, అంటే రాముడికి హెడ్డింగ్ పెట్టుకున్నాను, ఆంజనేయ స్వామికి హెడ్డింగ్ పెట్టుకున్నాను, సీతమ్మ వారికి హెడ్డింగ్ పెట్టుకున్నాను, పెట్టుకొని దొరికినట్టు రాస్తూ వచ్చాను.
ఏ విశేషం ఆ విశేషం రాస్తూ వచ్చాను. రాస్తూ ఉంటే అయిన తర్వాత నాకు అనిపించింది ఈ వీటిని నమాంతం నమః నమః అని కలిపితే నమాంతం అవుతుంది, నమః చేస్తే నామం అవుతుంది, ఎందుకు చేయకూడదు అని నాకు ఒక చిన్న సంకల్పం వచ్చింది. నమః చేయాలి, ఆ మాటని నామంగా మార్చాలంటే సంస్కృత పరిజ్ఞానం కావాలి. నాకంత సంస్కృత పరిజ్ఞానం లేదు. ఆ పేరుతో మా బావగారు ఉన్నారండి, డాక్టర్ భాగవతం రామారావు గారు ఉన్నారు. భాగవతం రామారావు గారు ఆయన ఆల్ ఇండియా లెవెల్లో డైరెక్టర్ అండి, మెడికల్ డైరెక్టర్ మా బావగారు. వారు సంస్కృత పండితులు. వారి దగ్గరికి నేను తీసుకెళ్ళాను. అయ్యా మరి ఇట్లా ఉంది నా సంకల్పం, దానికేంటి? మా బావగారు నన్ను సహకరించి నామాలు మొత్తం నమాంతం చేసి నామాల్ని నామాలుగా కూర్చి నాకు ఇచ్చారు. ఆ కూర్చిన వాటిని నేను మొదటి సందర్భంలో రాముడికి, అమ్మవారికి, ఆంజనేయ స్వామివారికి అష్టోత్తరాలు చేసి పుస్తకం ప్రింట్ చేశానండి. చేసిన తర్వాత నాకు చిన్న సంకల్పం జరిగింది. నేను స్వామివారి దగ్గరికి వెళ్తున్నప్పుడు తిరుమలలో కింద తిరుపతిలో కోదండరామస్వామి దేవాలయం ఉంది. కోదండరామస్వామి దేవాలయంలో రాములవారు ఉంటాడు. ఆ విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు అని ప్రతీతి. సో నాకు అక్కడ రామాయణ పారాయణం చేసుకోవడం అలవాటు అండి. మామూలుగా రామాయణ పారాయణం కోసం వెళ్ళాను, పారాయణం చేసుకున్నాను. చేసుకొని పూజారికి ఈ 3 నామాలు చేసిన పుస్తకం ఇచ్చాను. చాలా సంతోషపడ్డారు ఆయన. బాగుందండి, మీరు చాలా బాగా చేశారు, బాగుంది, రామానుగ్రహం బాగుంది, సంతోషం, ప్రసాదం తీసుకున్నాం. తర్వాత ఆయన చిన్నపాటి కోరిక కోరారండి. అయ్యా నాకు 4 విగ్రహాలు ఉన్నాయి, నేను 3 విగ్రహాలకే పూజ చేస్తూ ఉంటాను, 4వ విగ్రహానికి నాకు నామాలు కావాలి, ఇవ్వాలి అన్నారు. లక్ష్మణస్వామి గారి నామాలు 4వ విగ్రహం అంటే. లక్ష్మణస్వామి నామాలు కావాలి అని అంటే నాకు కొంచెం మానసికంగా కొంచెం భయం కూడా వేసింది, చేయగలనా అని. రామాజ్ఞం ఉంటే అవుతుందండి అన్నాను స్వామివారి ఎదురుగానే. ఇంటికి వచ్చాను, నిత్యం పారాయణంలో మళ్ళీ ఒక పేజీ ఓపెన్ చేసి లక్ష్మణ స్వామి వారికి మొదలు పెడుతూ వచ్చాను. 108 నామాలు దొరికినాయండి. లక్ష్మణ స్వామి వారి నామాలు కూడా 108 మా బావగారి సహాయంతో నమాంతం చేసి తిరుపతిలో స్వామివారికి ఇవ్వడం కోసం వెళ్ళానండి. అంటే అక్కడ ఒక చిన్న సందర్భం ఇది చెప్పాలి, 10 మందికి తెలియాలి. నామం తీసుకొని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నాకు చిన్న అలవాటు ఏంటంటేనండి, దేవాలయాల్లో పారాయణం చేసేటప్పుడు పారాయణానికి ముందు దర్శనం చేసుకుంటాను, అయిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోవడం అలవాటు. పారాయణానికి ముందు దర్శనం చేసుకొని వచ్చేసాను, కూర్చున్నాను. రామాయణ పారాయణం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారి దగ్గర కూర్చొని, అయ్యా మరి ఒక అర్చకులు నన్ను లక్ష్మణ స్వామి వారికి అష్టోత్తరం కావాలని అడిగారు, మరి తెచ్చానండి అన్నాను. మేం కాదు ఎవరో మాకు తెలియదండి అన్నారు. నాకు ఇంకా ఏం తోచలేదు. సరే మరి ఎవరికి ఇవ్వాలి? నేను అడిగిన వారికి ఇవ్వాలి. వాళ్ళేమో మేము కాదు అన్నారు. మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నాం. కూర్చొని మేము ఇద్దరం కాస్త మానసికంగా మొదలు పడుతూ ఉన్నాం, నేను ఆవిడ. ఏమని ఇట్లా అడిగారు, మరి తీసుకునేటప్పుడు ఏమో లేదు, తీసుకునేవారు లేరు, ఏం చేయాలి? సరే కూర్చున్నాం. రామానుగ్రహం, మళ్ళీ రామానుగ్రహాన్ని పూర్తిగా నమ్మిన వాళ్ళ మొదలవ్వండి. సరే కానీ అవుతుంది. మళ్ళీ మనసులో అనిపించింది, ఇంకొకసారి దండం పెట్టుకొని వెళదాం. అయ్యా మరి మీరు అడిగారు, మీరు అడిగించారు, నేను చేశాను, మరి తీసుకునే పరిస్థితిలో లేదు, పుస్తకం నా దగ్గరే ఉండిపోయింది అని మళ్ళీ దండం పెట్టుకుని ఇద్దరు లోపలికి వెళ్ళామండి. వెళితే ఇంకో పూజారు ఉన్నారు అక్కడ ఉండి, అయ్యా ఒక పూజారు ఉన్నారు, వారు నన్ను లక్ష్మణ స్వామి వారి నామాలు కావాలని అడిగారు, మరి నేను చేశాను, తీసుకొచ్చాను ఇవ్వడానికి అన్నాను. ఆయన నేనే అన్నారు. ఆయన అయిపోయిందండి. మళ్ళీ రామప్రభాత ఆశ్చర్యమే, అప్పటిదాకా ఉన్న పూజారి అక్కడ లేడు, ఈ పూజారి వచ్చి నిలబడ్డాడు. అంటే షిఫ్ట్ మారింది అనమాట, టైం ఏదో మారి ఉంటుంది. ఆ పూజారి డ్యూటీ అయిపోయింది, ఈ పూజారి వచ్చారు. వచ్చిన తర్వాత నేనే అన్నారు. ఆయన ఎంత సంతోషపడ్డారంటే, అడిగిన మరుక్షణమే వచ్చింది, తెచ్చారు, స్వామివారి పూజ చేసుకోవచ్చని ఆయన సంతోషానికి అవధులు లేవు, నా సంతోషానికి ఇంకా అవధులు లేవు. అంటే మళ్ళీ ఇద్దరం కలిసాం. అప్పుడు ఆయన అన్నారు, పక్కన నిలబడండి, నేను అష్టోత్తరం చేస్తాను ఈ నామాలతో. నన్ను పక్కన నిలబెట్టి అష్టోత్తరం చేసి ప్రసాదం ఇచ్చారండి. చాలండి ఈ జన్మకి. లక్ష్మణ స్వామి వారి నామాలు నా చేత భగవంతుడు చేయించుకున్నాడు. ఆ నామాలు సాక్షాత్తు తిరుపతిలో కోదండరామస్వామి దేవాలయంలో విగ్రహానికి పూజ చేసి నాకు ప్రసాదం ఇచ్చారు. ఈ జన్మకి చాలండి. లక్ష్మణ స్వామి వారి నామాలు చేసే అదృష్టం కూడా నాకు భగవంతుడు ఇచ్చాడండి. ఆ రకంగా 4 అష్టోత్తరాలు చేయగలిగానండి. ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. అష్టోత్తరం చేశాను, సహస్రం ఎందుకు చేయకూడదు అని ఒక చిన్నపాటి సంకల్పం మళ్ళీ మొదలైంది. రాముల వారి అన్ని సంకల్పాలు ఆయనే ఇస్తుంటాడు, మనం ఏం లేదని. సహస్రం ఎందుకు చేయకూడదు అనిపించింది.
సహస్రం అంటే అది కొంచెం శ్రమతో కూడిన పనే నాలాంటి వాడికి, సంస్కృతం రాని వాడికి. సరే ప్రయత్నం లోపం ఎందుకు ఉండాలి చెప్పి మొదలు పెట్టానండి. మొదలు పెడితే సహస్రనామాలు సంకలనం చేయగలిగానండి. చేసిన తర్వాత నమాంతం మళ్ళీ మా బావగారు ఉన్నారు, వారి సహాయంతో అది చేయగలిగాను. చేసిన తర్వాత మళ్ళీ మనసులో ఇంకో ఉద్దేశం ఏమిటంటే సహస్రనామాలు అన్ని చోట్ల దొరుకుతాయి, అందరూ రాస్తారు, అకారాది క్రమంలో చేద్దాము అని ఒక చిన్నపాటి సంకల్పం. అకారాది క్రమంలో మళ్ళీ అన్ని నామాలు వరుసలో రాసుకోవాలి, అక్షర క్రమంలో రాయాలి. చేద్దాం, చేసే పని ఉంది, చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేశానంటేనండి, సహస్రనామాలు మొత్తం ఆ నుంచి షకారం దాకా అన్నీ సెపరేట్ చేసి నామాలు రాస్తే మళ్ళీ 1008 నామాలు అకారాది క్రమంలో చేశాను. చేసి అది సాధ్యమైనంత వరకు చాలామందికి పంచాను. అది రామానుగ్రహం అండి, ఆ పేరుతో అవి చేయగలిగాను. రాముడు ఆ అదృష్టం కూడా నాకు ఇచ్చాడు. వీటితో పాటు ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి. చిన్నపిల్లలకు రామాయణాన్ని ప్రోత్సహించాలి. స్కూళ్ళల్లో ఇప్పుడు మనకి ఏమైనా ఈ పాశ్చాత్య దీంతో రామాయణ భాగవతాలు లేవు, కరికులంలో ఉండవలసినవి లేవు. ఆ పేరుతో నాకు అనిపించింది ఏమిటంటే పిల్లలకి స్కూల్ లెవెల్లోనే రామాయణంలో ఉండే విషయాలు కొన్ని పరిచయం చేద్దాం అని ఒక చిన్న సంకల్పం వచ్చింది. పరిచయం చేద్దాం సంకల్పం వచ్చిన తర్వాత ఒక చిన్న క్విజ్ బుక్ లాంటిది రాద్దాం కొన్ని ప్రశ్నలతో అని చెప్పి మొట్టమొదట్లో మొదలుపెట్టానండి. మొదలుపెట్టి ఒక 400 ప్రశ్నలతో చిన్న పుస్తకం వేశానండి. రామాయణం మీద క్విజ్ 400 ప్రశ్నలతో వేశాను మొట్టమొదటి. ఇప్పుడు చేసి 5-6 సంవత్సరాలు అయింది. వేశాను. వేసిన తర్వాత రోజు నిత్యం రామాయణ పారాయణలో ఉంది కాబట్టి ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. చదువుతున్న కొద్దీ సంఖ్య పెరుగుతూ ఉంటే రెండో అటెంప్ట్లో 800 ప్రశ్నలతో ఇంకో పుస్తకం వేశాను. 2 పుస్తకాలు పంచాను పిల్లలకి. వీటిని స్కూళ్ళల్లో పెట్టి పిల్లలకి ఇచ్చి స్కూళ్ళల్లో పిల్లల చేత పోటీ పరీక్షలు పెట్టి వాళ్ళకి ప్రైజులు ఇద్దామని నా సంకల్పం. రాముడు అనుగ్రహించాలి, ఆ సంకల్పంతో చేశాను. సో 400 ప్రశ్నలు పబ్లిష్ అయిన బుక్ కొన్ని వేసి ఇచ్చాను, 800తో వేసింది కొన్ని వేసి ఇచ్చాను. ఇంకా వస్తున్నాయి ప్రశ్నలు రోజు రచన రామాయణ పాలనలో ఉన్నప్పుడు నాకు అనిపించింది ఇది కాదు, మళ్ళీ పెంచాలి అని చెప్పి ఇప్పుడు ఇవాళకి ఒక 2000 ప్రశ్నలతో ఒక క్విజ్ బుక్ ఒకటి రెడీ చేశానండి. ఒక వారం 10 రోజుల్లో ఒక 2000 ప్రశ్నలతో రామాయణ క్విజ్ బుక్ వస్తుంది. అది నాకు ఈ జన్మకి భగవంతుడు మంచిపాటి వరం ఇచ్చాడు, అది చేయగలిగాను. అది చేస్తే నాకు రామప్రసాదం వచ్చినట్టే. ఆ పేరుతో భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు అండి. ఇవన్నీ రాముడు నా చేత చేయిస్తున్నాడు. ఇంకా ఏం చేయాలో వారి ఆజ్ఞ.